ఇప్పుడు సినిమా స్టార్లు పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి ఫొటోస్ రిలీజ్ చేసి ఇవన్నీ బాగానే ఉంటాయండి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కనుక ఈ పైరసీ మొత్తం ఇక్కడితో ఆగిపోయిందా? ఆగిపోయిందా? ఈ రవి అనే వ్యక్తి ఇదే చేశాడని చెప్పి ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఉన్న శాస్త్రీయ కోణాలు ఏంటి? అంత టెక్నికల్ స్టాఫ్ కానీ, అదేవిధంగా అటువంటి మెజర్స్ కానీ, అంత బలమైన చట్టాలు కానీ ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేవు కదా. హార్డ్ డిస్క్ లో సినిమాలు ఉండొచ్చు. నేను ఇంకో విషయం అంటున్నా, మనం మాట్లాడుకున్నాం పెట్టారు కదా అని చెప్పి ఆ హార్డ్ డిస్క్స్ ఆ పెన్ డ్రైవ్లు ఈని అని చెప్పి అనడానికి ఆధారం ఏంటి? రేపు ఆయన సింపుల్ గా అనేస్తాడు కోర్టులో, నాకు సంబంధం లేదు వాటితో అని కూడా అనొచ్చు, అంతే కదా. ఇప్పుడు రగ్గారు అంటే ఈ దీంట్లో జరిగిందని చెప్పి నేను అనట్లే కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఒకటంటే నచ్చినప్పుడు దొంగ కేసులు పెట్టి ఎటువంటి విధంగా చేస్తున్నారో ఇప్పుడు అరే గన్నులే తుప్పుపట్టిన గన్నులు తెచ్చే చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పని అంటున్నారు. అన్నారు. అది కూడా తీసుకుని వచ్చి 2 రోజులు ఆ లాడ్జ్ లో పెట్టి దాని తర్వాత తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. మీలాంటి జర్నలిస్టులు అడిగితే సమాధానం లేదు సిపి దగ్గర. అటువంటి విషయంలో ఈ హార్డ్ డిస్కులు ఇతనే అని చెప్పని ఏంటి ఆధారం? హార్డ్ డిస్క్ సీరియల్ నెంబర్ తోటి ఇతను కొన్నట్టు బిల్లు కన్సల్ట్ షాప్ ఓనర్ ఇచ్చాడా?